సాధారణంగా దాంపత్య బంధం కలకాలం నిలవాలని చెప్పేసి దేవుడిని మొక్కుకుంటూ ఉంటారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందినటువంటి ఓ యువకుడు మాత్రం తన యొక్క వివాహ బంధం తెగిపోవాలని దేవుడిని మొక్కుకున్నాడు. ఇక విడాకులు మంజూరైతే దండావత్ యాత్ర చేస్తానని కూడా వింత మొక్కును మొక్కాడు. అన్నట్టుగానే కోర్టు విడాకులు మంజూరు చేయడంతో నవరాత్రుల పవిత్ర సమయంలో ఏకంగా 9 కిలోమీటర్ల మేడ దండావత్ యాత్ర అంటే నేలపైన సాష్టాంగ నమస్కారం చేస్తూ ముందుకు సాగడం వంటి యాత్రను చేసి తన యొక్క మొక్కును చెల్లించుకున్నాడు. బస్తీ జిల్లా సోన్హా పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఇక నార్కోరియా గ్రామానికి చెందినటువంటి 25 ఏళ్ల యోగేష్కు 2022లో వివాహం జరిగింది. అయితే పెళ్లైనటువంటి కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. అవి క్రమంగా పెద్దవి కావడంతో యోగేష్ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలోనే తన భార్య నుంచి విడాకులు ఇప్పించింది. ఇక ఈ బాధల నుంచి విముక్తి ప్రసాదిస్తే ఖచ్చితంగా బన్పూర్లోని ఇక స్థానిక బైదా సమయ్ మాత ఆలయానికి దండావతి యాత్ర చేస్తానని చెప్పేసి దేవుడికి మొక్కుకున్నాడు. విడాకులు మంజూరు కావడంతో సుమారుగా 12 గంటల పాటు ప్రయాణించి సాయంత్రం 6 గంటల వరకు ఆలయానికి చేరుకున్నాడు. అనంతరం అమ్మవారికి పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి తన యొక్క ఉపవాసాన్ని విరమించుకున్నాడు. శారీరకంగా అలసిపోయినట్టుగా కనిపించినప్పటికీ కూడా మానసిక ప్రశాంతత లభించిందన్న ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.